ఈ వీడియోలో భీమ్ అప్లికేషన్లో యూపీఐ లైట్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో ముందుగా ప్లే స్టోర్లోంచి చేయాలంటే కనుక ఇక్కడ భీమ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ భీమ్ కనిపిస్తుంది. భీమ్ అనేది సో మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక ఇక్కడ మీకు ఓపెన్ అనే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ ఉంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మీరు ఇన్స్టాల్ చేసుకునే మాట అయితే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పుడు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ అనేది కూడా మీరు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు. తెలుగు కూడా ఉంటుంది, మీరు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ మనము ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అయిన తర్వాత మనము కొన్ని నోటిఫికేషన్స్ దానికి పర్మిషన్స్ అయితే అలౌ చేయవలసి ఉంటుంది. సో అలౌ అని క్లిక్ చేద్దాము. పర్మిషన్స్కి అలౌ మేనేజ్ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ఎస్. సో ఈ విధంగా ముందుగా మనం మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ సిమ్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే మీరు బ్యాంక్లో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ఏ సిమ్లో పెట్టారో, మీది డ్యూయల్ సిమ్ అయితే కనుక సిమ్ 1 సిమ్ 2 ఉంటాయి కదా. సో సిమ్ 1లో కనుక మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే సిమ్ 1 సెలెక్ట్ చేయండి. సిమ్ 2లో కనుక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటే సిమ్ 2 సెలెక్ట్ చేయాలి. మీ దగ్గర ఒకటే సిమ్ ఉంటే కనుక అది ఆటోమేటిక్గా దాన్ని సెలెక్ట్ చేయండి. సో కన్ఫర్మ్ సిమ్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ అనాలి. సో మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. అయిన తర్వాత మనకి ఒక ఓటీపీ వస్తుంది. అది ఆటోమేటిక్గా రీడ్ అవుతుంది. అవ్వలేదంటే కనుక మీ ఎస్ఎంఎస్లో ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీకు భీమ్లో యూపీఐ లైట్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ మీకు వుడ్ యూ లైక్ టు ఎనేబుల్ వాయిస్ కన్ఫర్మేషన్ ఫీచర్ అని వస్తుంది. మీకు వాయిస్ మెసేజెస్ ద్వారా కూడా మీరు ఏవైతే పేమెంట్స్ చేశారో అది కావాలనుకుంటే కనుక మీరు ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనికి వేరేగా స్పీకర్ అవసరం లేకుండా మీ ఫోన్లోనే మీరు చేసిన పేమెంట్స్ అనేది మీకు రిసీవ్ అయినది కూడా మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అని చెప్దాము. మీరు ప్రొసీడ్ చెప్తే కనుక మీరు అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము మన భీమ్ యూపీఐ యాప్ హోమ్ పేజ్లో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనము సెండ్ టు మొబైల్ ద్వారా మొబైల్ నంబర్స్కి పేమెంట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ కూడా మనము బ్యాంక్ అకౌంట్స్కి పేమెంట్ చేయొచ్చు. సో తర్వాత మీ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మీరు బ్యాలెన్సెస్ అనేది చెక్ చేసుకోవచ్చు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో. అలాగే ఇక్కడ స్కాన్ ఆప్షన్ ఉంది, దాంతో మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ అనేవి అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇందులో యూపీఐ లైట్ అనేది ఎలాగే ఎనేబుల్ చేసుకోవాలి, దానికోసం కూడా ఇక్కడ చూస్తే కనుక యూపీఐ లైట్ ఎనేబుల్ అనే మీకు బటన్ కనిపిస్తుంది. సో సింపుల్గా దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. మీరు పేమెంట్స్ చేసేటప్పుడు జనరల్గా యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తారు కదా ప్రతిసారి పేమెంట్ చేసినప్పుడు. సో ఈ యూపీఐ లైట్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ప్రతిసారి పిన్ అనేది ఎంటర్ చేయవలసిన అవసరం ఉండదు. అలాగే యూపీఐ లైట్లో వేసుకున్న అమౌంట్ ఏంటంటే మీ బ్యాంక్ నుంచే మీరు యూపీఐ లైట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో ఆ యూపీఐ లైట్ అనేది ఒక వాలెట్ లాంటిది. సో అదేంటంటే మీరు పేమెంట్స్ చేసిన ప్రతిసారి మీ మళ్ళీ బ్యాంక్ సర్వర్కి వెళ్లకుండా డైరెక్ట్గా మీ వాలెట్లోంచి పేమెంట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు ఎప్పుడైనా స్లో పేమెంట్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బ్యాంక్ సర్వర్ వల్ల పేమెంట్స్ అనేవి స్లో అవుతూ ఉంటాయి కదా, అలాంటి ఇష్యూస్ అయితే రావు. కానీ యూపీఐ లైట్లో ఏంటంటే మనం పిన్ పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి దీనికి ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కోసం ఈ యూపీఐ లైట్లో మనకేంటంటే ఒక్కసారి 500 రూపాయల కంటే ఎక్కువ పేమెంట్ అనేది చేయలేము. సో మామూలుగా అయితే మనము ఎంత పేమెంట్ అయినా 1 lakh దాకా కూడా మనమైతే యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ యూపీఐ లైట్లో ఏంటంటే మీరు అట్ ఎ టైం ఓన్లీ 500 రూపీసే పేమెంట్ చేయొచ్చు. అలాగే సింగిల్ మీరు బ్యాంక్ నుంచి మీ యూపీఐ లైట్లో వేసుకున్నప్పుడు మీకు 2000 రూపీస్ కంటే ఎక్కువ మీరైతే ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయలేరు. సో ఇప్పుడు ముందుగా యూపీఐ లైట్ అనేది ఎనేబుల్ చేద్దాము. సో ఇక్కడ ఎనేబుల్ నవ్ అని చెప్పాలి. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ యూపీఐ లైట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకుంటే మీకు అవి కనిపిస్తాయి 2 అకౌంట్స్. మీరు ఒకటే లింక్ చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఆ అకౌంట్ నుంచి అయితే డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ యూపీఐ లైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ యొక్క పిన్, యూపీఐ పిన్ ఏదైతే మీరు సెట్ చేసుకున్నారో అది ముందుగా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ టైం మనం యూపీఐ లైట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే పిన్ అవసరం ఉంటుంది. తర్వాత యూపీఐ లైట్ నుంచి పేమెంట్స్ చేయడానికైతే మీకు పిన్ అవసరం ఉండదు. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఎనేబుల్డ్ యూపీఐ లైట్ సక్సెస్ఫుల్లీ ₹600 యాడెడ్ టు యూపీఐ లైట్. నేను 600 యాడ్ చేశాను కాబట్టి కనిపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనము వ్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పి మనం ఇప్పుడు చేసిన ట్రాన్సాక్షన్ కావాలంటే వ్యూ చేయొచ్చు. చూసారు కదా, పెయిడ్, ట్రాన్సాక్షన్ ఐడి, అలాగే డేట్. సో మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు హోమ్కి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక మనకి హోమ్ పేజ్లో కూడా యూపీఐ లైట్ బ్యాలెన్స్ ₹600 అనేది అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ యూపీఐ లైట్ బ్యాలెన్స్ నుంచి పేమెంట్స్ ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాము. సో ఉదాహరణకి ఒక మొబైల్ నంబర్కి నేనైతే ఒక కాంటాక్ట్కి పేమెంట్ అనేది చేసి చూపిస్తాను. సో మనం యూపీఐ లైట్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం అమౌంట్ అయితే 500 అబౌవ్ యాక్సెప్ట్ వేస్తే కనుక యూపీఐ లైట్ ద్వారా అయితే చేయలేము. బట్ మీరు చిన్న పేమెంట్స్ ఏదైతే రెగ్యులర్గా మనము కిరాణా కానీ లేకపోతే కూరగాయల వాళ్ళ దగ్గర కానీ మనము 100 లోపల కూడా పేమెంట్స్ అనేవి చేస్తుంటాం కదా, అలాంటి చిన్న పేమెంట్స్కి ఏంటంటే మీరు యూపీఐ లైట్ని వాడితే కనుక మీరు ప్రతిసారి పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయక్కర్లేదు. అలాగే మీకు సర్వర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా బ్యాంక్ సర్వర్ అది మీకు ఎఫెక్ట్ అవ్వకుండా మీరైతే పేమెంట్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకి ₹20 ఎంటర్ చేస్తే కనుక నాకు ఇక్కడ మళ్ళీ మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ₹20 ఎంటర్ చేశాను, బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ముందర బ్యాంక్, తర్వాత మీ బ్యాంక్స్, అలాగే కింద చూస్తే కనుక యూపీఐ లైట్ ఆప్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో అందులో కరెంట్ బ్యాలెన్స్ 600 అని ఉంది కదా, సో సింపుల్గా దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి యూపీఐ లైట్ ద్వారా మనము చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పిన్ అనేది అయితే ఎంటర్ చేయవలసిన అవసరం ఉండదు. సో ఇక్కడ డైరెక్ట్గా సెండ్ అని కొట్టేస్తే కనుక మనకి మనీ సెండ్ అయిపోయింది. సో ఈజీగా పేమెంట్స్ అయితే మనం ఇలా చేసుకోవచ్చు. సో అదే కనుక అబౌవ్ ₹500 మీరు పే చేయాలంటే కనుక మీరు రెగ్యులర్గా మీ మామూలు పేమెంట్ మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా చేయవలసి ఉంటుంది. 500 లోపు పేమెంట్స్ ఏవైనా కూడా మీరైతే యూపీఐ లైట్ ద్వారా పే చేసుకోవచ్చు. సో చూసారు కదా యూపీఐ లైట్ దాని యూజ్ ఏమిటి అనేది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.